ఏం పేరండి? ఇట్టబోయిన సవిత గోపాల్, కోఆప్షన్ మెంబర్. ఓకే. భువనగిరి కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంటుందండి? తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. మేము భువనగిరి పట్టణ ప్రజలం, ఇక్కడ ఉన్న గ్రామాలు అందరం కలిసి కూడా పైలశేఖర్ రెడ్డి గారిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తాం అత్యధిక మెజార్టీతోని. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలంటారు? అప్పుడు భువనగిరి పట్టణము, ఇప్పుడు భువనగిరి పట్టణము ఏ విధంగా డెవలప్ అయ్యేది నేను కల్లారా చూశాను కాబట్టి అది నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు వాటర్ ప్రాబ్లం అనంగా సీసీ రోడ్ లేవు, డ్రైన్లు లేవు, అసలు ఏమి భువనగిరి పట్టణము ఇప్పుడు 10 సంవత్సరాలలో ఎంత డెవలప్ అయ్యింది అనేది ప్రెసెంట్ గా నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు. మా భువనగిరి పట్టణము ఇంత అందంగా తీర్చిదిద్దిన శేఖర్ రెడ్డి గారికి అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, అవి పేపర్ మటుకే, ఇది గ్రౌండ్, ఇది అండర్ డ్రైన్, అవన్నీ పేపర్ల మటుకే చూసినాము. కానీ సార్ చేసి చూపించాడు. ఒక్కరోజు వార్డు పర్యటన పెట్టుకొని నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసిండు. అట్లా ఉన్నారు ఈ పైలశేఖర్ రెడ్డి గారు. మెయిన్ అది. ఓవరాల్ గా ఎట్లా ఉంటుందండి తెలంగాణలో ఈసారి? మరి తెలంగాణలో ఇప్పుడు మాది అని అంటారు, మేము గెలిచి చూపిస్తాం, అంతే తేడా, అంతే. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది మేమే అని మాకు సపోర్టింగ్ వాళ్ళు పక్కన వచ్చి అంటున్నారు, మీది రాదు ఈసారి, మీది రా. మేము అట్లా అని సపోర్ట్ చేయట్లేదు, మేము వచ్చినాక చూపిస్తాం. రాకముందే మేము మాది వస్తుంది మేము అనం, చూపిస్తాం అన్నట్టు. మా మెజార్టీ ఏంటి అనేది మా వచ్చిన తర్వాత చూపిస్తామండి. మీ పేరమ్మా? నా పేరు ఇట్టబోయిన పావని అండి. ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు 10 years గవర్నమెంట్ చూసారు కదా, సో మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. అభివృద్ధి ముఖ్యం కాబట్టి అభివృద్ధిని చూసే ఓట్లు వేస్తారు ప్రజలు. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా ఉన్నాయి, అవకాశం వేయరని అంటా ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంతకు ముందుకు అవకాశాలు ఉన్నాయి కదా, ఇంతకు ముందుకు వాళ్ళే ప్రభుత్వం కదా, వాళ్ళు చేయని పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మళ్ళా మాదే గవర్నమెంట్ వస్తుంది, పైలశేఖర్ రెడ్డి గారే గెలుస్తారు, అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఆ నమ్మకం మాకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇక్కడ ఏం ప్రభావం చూపాలంటారా? ప్రభావం అంటే నేను గెలుస్తా అని ప్రతి ఒక్కరు నిలబడ్డోళ్ళు అంటారు, కానీ మేము కంపల్సరీ గెలిచి చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కంపల్సరీ గెలిచి చూపిస్తాం. మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తారు కంపల్సరీ. ఏం పేరమ్మా? అనిత బీరకెల్. ఎక్కడి నుంచమ్మా మీరు? జంకన్ కూడా 8th వార్డు. జంకన్ కూడా భువనగిరి కదా? భువనగిరి. ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రచారానికి వాళ్ళు వస్తా ఉంటారు, వీళ్ళు వస్తా ఉంటారు, మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటారు? నమ్మకంగా బీఆర్ఎస్ వస్తుంది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు దొంగలు, అటు ఇటు వస్తారు, ఇటు అటు వస్తారు. మా నమ్మకంగా పని చేసుకుని మన శేఖర్ రెడ్డి సారు మాకు పేదోళ్లకు 3 లక్షల లోన్ ఇచ్చిండు, దళిత బంధు అని, అది పింఛన్లని, అదొకటి సహాయాలు చేస్తుండు. కాబట్టి మాకు బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదమ్మా, అందులో నీకు మంచిగా అనిపించినాయి ఏవి? ఆసరా పింఛన్లు, పేదోళ్ళకి ఇంత సాయం చేస్తుండు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంటికి వచ్చి సార్ మాకు ఇంత హెల్ప్ చేసిపోతుండు, అది మా నమ్మకం. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈసారి మాకు అవకాశం అంటున్నాయి కదా, మరి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటున్నట్టే, మా ఆకిలి వాళ్ళు మేము ఇప్పుడు బీఆర్ఎస్ లో తిరుగుతున్నాం కాబట్టి మా ఆకిలి కూడా దొక్కుతలేరు, మాకు వెయ్యరు అని నమ్మకం. ఆ నమ్మకం బట్టి వెళ్ళిపోతారు అంతే, మా ఆకలి కూడా దొక్కలేరు. బీఆర్ఎస్ ప్రచారంలో పోతా ఉంటారు, పోతాం, ఇళ్ళనే తిరుగుతున్నాం. ఇప్పుడు నా డ్యూటీ బంద్ చేసుకుని నా నమ్మకమే నాక నేను సెలవు పెట్టుకొని ఇళ్ళనే తిరుగుతున్నా. నాకేదో ఒకటి నాకు హెల్ప్ చేస్తాడు సార్, పేదోళ్ళకి చేస్తాడని చేస్తారు నమ్మకం. పిలిచినా మేము పోము మేము, మాకు ఆయన చెయ్యడు, ఇచ్చిన ఇంకా గుంజుకోకుండా చాడు. కాంగ్రెస్ బీజేపీ అంతేనా? మరి కేసీఆర్ మళ్ళీ వస్తాడు అమ్మ? నమ్మకం ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా. ఏం పేరన్నా? నా పేరు శ్రవణ్ కుమార్ అన్న. ఎట్లా ఉంటదన్న? ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు? మేము టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటాం కంపల్సరీ. ఇప్పుడు ఆసరా పింఛన్ ఉంది, ఇప్పుడు రైతు బంద్ చేస్తుండు, మళ్ళా రైతు బీమా చేస్తుండు. మామూలుగా ఇప్పుడు ఏది
ఆ. చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు అయినా సరే ఎమ్మడే అయితే పనులు అవుతున్నాయి. పాటలు కూడా మేము కూడా 4,000 పింఛన్ ఇస్తా ఉంటుంది కానీ మరి పింఛన్ వస్తుంది అన్న. ఇప్పుడు ఆ పాట వచ్చిన మాట 1000 రూపాయలు అడిగి అంటారు కానీ మాకైతే శేఖర్ రెడ్డి మామూలుగా మాకు ఎమ్మెల్యే, ఇక్కడ మా ఎమ్మెల్యే మంచిగా చేస్తుండు, కాదంటలేము. ఎట్లా ఉంటుంది ఇక్కడ మరి కుమ్మ అనిల్ కుమార్ ప్రభావితం ఏమైనా ఉంటుందా? ఈసారి గెలిచే అవకాశం ఉందా కుమ్మ అనిల్ ఇక అది కష్టం అన్న, కష్టమే. కష్టమే, చాలా కష్టము. మరి ఎవరు వస్తారు భువనగిరిలో ఈసారి? పైలేదే శేఖర్ రెడ్డి వస్తాడు అంతే అంటారు. ఓకే. నీ పేరు ఏం పేరు కాక? నా పేరు నరసింహరావు. నరసింహరావు. ఎట్లా ఉంది మీ భువనగిరిలో ఈసారి మరి? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన బాగుంది, మంచిగా ఉంది. ఇంత ముందుకైతే ఏం బాగా అనిపించలేదు. ఇప్పుడైతే మాకు గల్లికి సిసి రోడ్లు, మ్యాన్వల్లు, మోరీలు ఇవన్నీ మంచి పనులు అయితే మంచిగా జరిగినాయి. ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న పనులు మంచిగా చేసుకున్నాం. యూత్ వాళ్ళకు మాసోటలకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఆన్ ది స్పాట్ లా రెస్పాండ్ అవుతుంది. ఇట్లా బాగుంది. ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు వస్తా ఉన్నారు. మరి ఎవరిని గెలిపించుకుంటారా మరి ఈసారి? అయితే పక్కా టిఆర్ఎస్ పైలశేఖర్ రెడ్డి అంతే అంటారు. డౌటే లేదు అందులో. ఏం పేరు బ్రదర్? నా పేరు కాశీపాక మహేష్. ఏం చేస్తా ఉంటారు మీరు? నేను ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవరా? మీ ఆటో డ్రైవర్లకి ఫిట్నెస్ ఛార్జీలు కూడా తీసేస్తామంటా ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తా అంటుండు, హామీ ఇచ్చిండు డ్రైవర్లకు కూడా. కొంతమందికి లేడీస్ వాళ్ళకి ఆటో డ్రైవర్ ఫీల్డింగ్ ఎటుంటా ఫీల్డింగ్ మట్టుకైతే చెప్తున్నా. డ్రైవర్ ఫీల్డింగ్ అని చనిపోయిన మట్టుకైతే దగ్గరుండి ఇప్పుడు కౌన్సిలర్లు అయినా వార్డు మెంబర్లు అయినా దగ్గరుండి మాత్రం కేసీఆర్ తరఫున అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కాంగ్రెస్ తరఫున అయితే ఇంతవరకు అయితే, బీజేపీ తరఫున అయితే ఇంతవరకు అయితే వాళ్ళు అయితే రాలేదు, ఎవరు రాలేదు. పక్క గన్ షాట్ పైలశేఖర్ రెడ్డి ఇక్కడ పైలశేఖర్ ఖచ్చితంగా అది. మాకైతే పైల హామీ, పైల హామీ గన్ షాట్ చెప్తున్నా. పైల వస్తాడు ఖచ్చితంగా.